ఫ్రెండ్స్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే రిలీజ్ అయ్యి 5 రోజులుగా వస్తుంది. అసలు మనం చెప్పాలంటే కిరణ్ అబ్బవరం లైఫ్ లో ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, తను ఎంత ఈజీగా చిన్నగా కరోనా టైం నుంచి ట్రై చేశాడంట. ఇంత గ్యాప్ లోనే ఇంత పెద్ద హీరోగా ఎదగడం అనేది అందరికీ సాధ్యం కాదు. తనకున్న పట్టుదల, కృషి, తనకు ఇంకొకటి ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలనుకుంటా, లేకపోతే అంత ఈజీగా కాదు. ఆ సినిమా గురించి చెప్పాలంటే ఎంతైనా అసలు సరిపోదు. మనం లెక్కేసుకుంటే నువ్వు నాకు నచ్చావు కావచ్చు, నువ్వే కావాలి, అప్పట్లో మనసంతా నువ్వే, ఇలాంటి సినిమాల లిస్ట్లకి ఇదంటూ వస్తుంది అనమాట. అప్పట్లో యూత్ ని మనం చూసే ఉంటాం. ఉదయ్ కిరణ్ మూవీస్ ని ఎన్నో చూసింటాం. అలాంటి ఉదయ్ కిరణ్ మూవీస్ ని అప్పట్లో యూత్ చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అలాంటి మూవీలు తనకు సెట్ అయ్యేవి, అలాంటి కథలు వచ్చేవి అనమాట. చాలా రోజుల తర్వాత అలాంటి కథలకు మళ్ళీ ఒక మంచి హీరో దొరికాడని చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతంగా చేశారు. ఆ హీరోయిన్ చేసింది కానీ తను నిజంగా చెప్పాలంటే సూపర్. నిజంగా అమ్మాయి యాక్టింగ్ సూపర్ గా చేసింది. అమ్మాయి అంటే చేయించుకుంటారు డైరెక్టర్, చాలా కష్టపడి చేయించుకుంటారు. డైరెక్టర్ ఆల్రెడీ పేరున్నాడే కాబట్టి ఇంకా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా చేయించాడు. సినిమా చూస్తుంటే ఎంత ఫీల్ ఉంటుందంటే నిజంగా నేను ఊహించలేదు. ఈ రేంజ్ లో ఆకట్టుకుంటుంది ఆడియన్స్ అని నేను ఊహించలేదు అనమాట. ఇప్పటికీ ఇంకొకటి ఏమంటే, చాలా మందికి ఇంతకు ముందు ఒక టైంలో అప్పుడు మనసంతా నువ్వే ఇలాంటి సినిమాలు వచ్చిన టైం గురించి అప్పట్లో ఏంటంటే ఈ టీవీ, మొబైల్ ఇవన్నీ చాలా తక్కువ ఉండేవి అనమాట. టీవీ ఉన్నా గానీ ఓటీటీలు లేవు, ఇవన్నీ చాలా తక్కువ ఉండేది. ఒక్కసారి సినిమా బాగుందంటే గుంపులుగా వచ్చి పడిపోయేవారు థియేటర్ కి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, చాలా వరకు తక్కువ. అయినా కానీ థియేటర్లు అర్ధం వరకు ఫుల్ అవుతున్నాయంటే చాలా చాలా గ్రేట్ ఇప్పుడున్న సిచ్యువేషన్. టికెట్ రేట్ కూడా 100 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు, పెద్దగా ఏం అమ్మట్లేదు. అయినా కూడా అంత కలెక్షన్స్ అంటే దగ్గర 13 కోట్లు అంటే ఇప్పటికీ చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇలాంటి మూవీకి పెద్ద స్టార్ మూవీలే దొబ్బేస్తున్న ఈ టైంలో ఒక మంచి చిన్న హీరో మూవీ ఈ రేంజ్ లో పోతూ ఉందంటే అది ఏదైనా కథ బాగుంటే ఖచ్చితంగా పోతుందని నిరూపించింది అనమాట ఈ సినిమా. తను మంచి హిట్ కొడితే తన తర్వాత ఈ సినిమా అంటూ అద్భుతంగా హిట్ కొట్టాడు. సినిమా అసలు చూసేంతసేపు ఎంత ఇంట్రెస్టింగ్. దాంట్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ గురించి మనం చెప్పకూడదు, ఆ ట్విస్ట్ చెప్తే ఇంకేం ఉండదు. ఎలా తీసుకెళ్లాడు అంటే సినిమాని, హీరో చనిపోయే సినిమాలు చూడరు అనేది ఒక టాక్ అనేది ఉండింది అనమాట మన తెలుగులో. హీరో చనిపోతే సినిమా పోదు అనే ఒక టాక్ అయితే ఉండింది, దాన్ని బ్రేక్ చేసేసింది అనమాట. హీరో చనిపోతాడా అంటే చనిపోతాడు, చనిపోయినా గానీ తను బతికే ఉంటాడు. అది సినిమా అనమాట. అదే ట్విస్ట్, కొత్తదనం అనేది కావాలంటారు. ఆ కొత్తదనంలో ఇదే ఉంది. ఇంకోటి, అమ్మాయి స్టార్టింగ్ లోనే చూపించడం లవ్ ఫెయిల్యూర్ గా చూపించారు. అలా లవ్ ఫెయిల్యూర్ అనేది ఆ అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుంది అనే దాన్ని తీసుకుంటూ వెళ్ళారనమాట. అప్పుడు ఇతను నార్మల్ గా పరిచయం అవుతాడు. ఇతను ఒక వ్యక్తి చెన్నైలో సినిమాల కోసం ట్రై చేస్తూ. ఇంకొకటి ఏమంటే, ఆ సినిమా లైఫ్ అనేది ఎలా చూపించారంటే సినిమా వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అది ఆ సినిమా ఎంత కష్టపడ్డాము, ఎంత ఊరికే ఈ రోజు ఎదగలేదు సినిమా వాళ్ళు, ఎంత కష్టపడి ఉంటాం, దాని వెనక ఉన్న శ్రమ ఏంటి అనేది మొత్తం కళ్ళు పెట్టినట్టు చూపించారు కొంతవరకు అయినా కానీ. మిగిలింది మొత్తం ఈ లవ్ స్టోరీ తీసుకెళ్లారనమాట. అందులో ఈ అమ్మాయి లవ్ ఫెయిల్ అవడంతో, పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో, అప్పటి నుంచి తాగుడుగా బానిస అయిపోవడం, అమ్మాయి ఎంత క్రూరంగా అంటే ఎంత ఇరిటేషన్ గా యాక్టింగ్ చేసిందంటే ఎవరైనా మాట్లాడితే కూడా ఇరిటేట్ గా, అది అంత ఈజీ కాదు. అవన్నీ మనసులో నుంచి ఉన్నది అంటే మనం ఎలా చేయాలి, అది దాన్ని ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అనే దాంట్లో జీవించిందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే జీవించింది. అసలు యాక్టింగ్ చేయలేదు, ఆ అమ్మాయి మాత్రం జీవించింది అందులో. ఆ రేంజ్ లో చేసింది అనమాట. అలా ఫీల్ అవుతున్న మధ్యలో మళ్ళా వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఒకటయ్యి కరెక్ట్ గా పెళ్లి టయానికి అనేది యాక్సిడెంట్ అయితే చనిపోవడం హీరో, ఇవన్నీ ఎలా ఉందంటే
మనం ఊహించలేమన్నమాట. తర్వాత ఆ అమ్మాయి జీవితంలో రెండోసారి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనుక ఏడనే ఏడదు, ఆ మనసులోని బాధని కక్కడానికి వెళ్ళి బార్లో డైరెక్ట్ మనం చూసే ఉంటాం, ట్రైలర్ లో వేసింటారు ఆ షాట్. ఆ ఆడపిల్ల మందు కొనుక్కోవడానికి వస్తుందంటే వస్తే నీకేంటి అనేది తమిళ్లో డైలాగ్ పెట్టారు కదా, అది అది అయిన తర్వాత ఆ మందు బాటలు తీసుకెళ్లి అతని సమాధి దగ్గరికి పోయి ఆ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. నిజంగా అమ్మాయి ఎక్సలెంట్ గా చేసింది. ఇందులో అందరికంటే చాలా బాగా యాక్టింగ్ చేసింది ఎవరైనా ఉన్నారంటే హీరో హీరోయిన్ మధ్యలో పోల్చుకుంటే కూడా నాకు తెలిసి హీరోయినే బాగా చేస్తున్నారు ఇద్దరిలో పోల్చుకుంటే కూడా. అది అంత ఈజీగా అలాంటి ఎంత న్యాచురల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చేసింది అమ్మాయి అంటే రియల్ గా జరిగిందేమో అని అనుకోవాలి. కళ్ళలో నీళ్ళు వస్తాయి, చూసే ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు వస్తాయి అలాంటి సన్నివేశాలు చూస్తాయి. సినిమా చూస్తుంటే నాకు కూడా వచ్చేసాయి అనమాట కళ్ళలో నీళ్ళు. అలాంటి సిచ్యువేషన్లు రియల్ గా జరుగుతుందేమో మన ముందు అనేలాగా క్రియేట్ చేశారనమాట. ఇది మాత్రం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కావచ్చు, మనకి ఆ చెన్నై బ్యాక్గ్రాఫ్ లో ఏం కావాలో, చెన్నై బ్యాక్గ్రాఫ్ ఎలా ఉంటుందో, ఏం కావాలో, ఆ బీచ్లు, తర్వాత అక్కడ స్టైల్, అక్కడ ఉన్న మనుషులు ఎలా ఉంటారో, అసలు చెన్నైలోనే షూట్ చేశారు అనుకోండి, కానీ సేమ్ కళ్ళకు కట్టినట్లుగా సేమ్ అలాగే తీసుకెళ్లి తర్వాత మొత్తం సినిమా మొత్తం చెన్నై బ్యాక్గ్రాఫ్ లోనే ఉంటుందండి, దాంట్లో సందేహం లేదు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెన్నై బ్యాక్గ్రాఫ్ సినిమా మాత్రం. అందుకేనేమో అంత న్యాచురల్ గా తీశారు సినిమాని. ఒకసారి ఆ కామెడీ అనేది వస్తుంది అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా సెట్ చేశారంటే చూడండి, అలాంటి సీరియస్ కథలో కూడా కామెడీ అనేది ఆ సిచ్యువేషన్ లో కూడా ఎంత నీట్ గా తీసుకెళ్లారంటే కామెడీని, పంచులు అక్కడక్కడ అసలు మనం చెప్తే చెప్పేసినాం అనుకో ట్విస్ట్ ఉండదు అనమాట. డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే రాత్రి ఎవరో ఒకరు అడిగారు సినిమా ఎలా ఉందని, నేనంటూ కరెక్ట్ గా చెప్పాను. ట్విస్ట్ ఉంది ఒకటి, అది చెబితే ఇంట్రెస్ట్ ఉండదు, డైరెక్ట్ గా వెళ్ళి చూడండి. చూసి చెప్పేసా మనకు చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అంత ఇది ఉండదు అనమాట. అది ఏమన్నా డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే ఆనందం అనేది ఒక్కసారిగా ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా థియేటర్ కి వెళ్ళి చూస్తే మాత్రమే ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. మనం ఏదో ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో చూసేస్తామంటే ఓటీటీలో అలాంటి ఫీల్ ఎక్కడ దొరుకుతుంది? ఆ సౌండ్ ఉండాలి మెయిన్. ఆ సినిమా ఫీల్ ఆనందించాలంటే ఆ సౌండ్ ఇంపార్టెంట్, ఆ స్క్రీన్ క్వాలిటీ ఇంపార్టెంట్, అవన్నీ కరెక్ట్ గా ఉంటేనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. మొబైల్ ఓటీటీలో ఏదో ఒక ఓటీటీలో కావచ్చు, లేకపోతే ఓటీటీ అన్నా ఓకే క్లారిటీ ఉంటుంది, పైరసీలో వచ్చేస్తుంది, దీంట్లో ఆ పైరసీ చూసేయచ్చు అని అనుకుంటే మాత్రం ఆ పైరసీలో చూసేటటువంటి మూవీ ఆ ఫీల్ ని ఇవ్వదండి. ఖచ్చితంగా ఏదో చూసినాం కథ, ఇదే నా కథ, ఇంతే నా కథ అన్నట్టుగా ఉంటుంది తప్ప ఆ ఫీల్ ఖచ్చితంగా ఇవ్వదు. ఆ ఫీల్ ని అనుభవించాలంటే ఓన్లీ థియేటర్ కి మాత్రం వెళ్ళి చూడాలి ఇటువంటి సినిమాలు. ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా చూస్తారు. ఒకసారి చూసేసి వస్తే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ ఇంకో రోజు చూడాలనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేసుకున్నటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఆ కోవలో ఇది కూడా ఒకటి. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూస్తాం. అలాంటి సినిమా ఏదైనా ఒకటి ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన సినిమాల్లో మాత్రం అది చెన్నై లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఒక మంచి పెద్ద హిట్ పడింది అనమాట కిరణ్ అబ్బవరంకి. మొత్తానికి అతను ఒక మంచి స్టార్ గా ఎదిగిపోతాడని అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత అతను ఒక పెద్ద స్టార్ గా ఎదిగిపోతాడు. ఎందుకంటే రోజు రోజుకు ఆయన తీసుకుంటున్నటువంటి కథలు కావచ్చు, అతను వేస్తున్న స్టెప్ ఉంది కదా, చాలా ఆచితూచి ఏ విధమైన కథలు కావాలి, ఏ విధంగా వేయాలనేసి వేస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా గ్రేట్ అనమాట. అదందరూ చాలా మందే ఉంటారు, డబ్బులు వస్తుంది కదా ఏదో ఒకటి ఒప్పుకోవడం చేయడం అనేది చేయట్లేదు. అలాంటి ఖచ్చితంగా మంచి స్టేజ్కి వెళ్తాడు రేపు. మొత్తానికైతే ప్రజెంట్ లో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిన్న సినిమా, గ్రేట్. ఖచ్చితంగా ఇంకోసారి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.